మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కాబట్టి సరైన వేదికలోనే మాట్లాడాలి అని చెప్పి ఈరోజు సభ దృష్టికి తీసుకొచ్చారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి ప్రభుత్వం ఏం చేయాలి? అక్కడ మంత్రి గారు స్వయంగా ఉన్నాడు. ఏ మంత్రి గారు కుటుంబ సభ్యులది ఆ కంపెనీ అని చెప్పి చెప్తున్నారో ఆ మంత్రి గారు స్వయంగా అక్కడే ఉన్నారు. వారు చెప్పొచ్చు లేచి, వారు వెంటనే లేచి వారే స్వయంగా దాని మీద విచారణ జరపండినో లేదా పొరపాటు జరిగి ఉంటే మేము సరి చేస్తామనో నిబంధనల ప్రకారం పోతామనో లేదా నా దృష్టికి రాలేదు అని చెప్పవచ్చు. చెప్పుకునే అవకాశం ఉంది. అక్కడనే సభలో లేని వ్యక్తి కాదు, ఉన్నది అక్కడే ఉన్నారు. వాస్తవానికి ఆ సమయానికి 2-3 మంత్రులు ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. కానీ ఎందుకో వారు చెప్పలేదు. మిగతా 8 మంది మంత్రులు లేచి మాట్లాడారు. ఇంకా పైగా శాఖ మంత్రి తర్వాత తేరుకొని వివరాలు తెప్పించి ₹1 కోటి ఇది కట్టిను, ₹1 కోటి అది కట్టినరు అని చెప్పి చివరికి మళ్ళీ కేవలం ఒక ₹4 లక్షల వరకే సభా సంఘం అడుగుతారా, సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుతారా, ఒక 4 లక్షలకే మాట్లాడేది. ఇవాళ మీరు రాష్ట్రం అంతటా కూడా చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా పాపం చిన్న ఉద్యోగస్తులు ₹10,000 లంచం తీసుకున్నారని చెప్పి ఏసీబీ దాడులు చేసి పట్టుకొని వాళ్ళని ఏ రకంగా జైల్లో పెట్టి సస్పెండ్ చేసి ఏ రకంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని వేరే రకంగా తరలించినప్పుడు లేదా ఇటువంటి పనులు చేసినప్పుడు ₹1 విలువే. పైగా అది 4 లక్షల ఇష్యూ కాదు. మంత్రి గారు చెప్పినట్టు అసలు దానికి ఏ అనుమతులు లేవు. అదే పెద్ద నేరం. ప్రభుత్వం సంవత్సరం క్రితమే ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చి అధికారులు, కింది స్థాయి అధికారులు సరైన పద్ధతుల్లో అవినీతి లొంగకుండా, అధికారానికి లొంగకుండా స్వచ్ఛందంగా పనిచేసి నోటీసులు ఇస్తే కూడా సంవత్సర కాలంగా చర్యలు లేవు. అదే పద్ధతిలో కొనసాగుతుంది. పైగా మొదటిసారి నోటీస్ ఇచ్చిన నాడు 5,000 క్యూబిక్ మీటర్లు ఉంది అక్కడ. మళ్ళీ రెండోసారి ఇన్స్పెక్షన్ పోయినాడికి 11,000 క్యూబిక్ మీటర్లు. ఏ ఒక్క అనుమతి లేదు. మంత్రి చాలా గొప్పగా చెప్పిండు. ఏమని? గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ మీటర్లు అది లెక్కేసి 1 క్యూబిక్ మీటర్ దొవ్వటానికి కొట్టడానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందో చూసి చేయలేదు, మేము సైంటిఫిక్గా చేసినాము అని. నిజమే, వారికి అది కూడా తెలుసు. కాబట్టి అసలు విద్యుత్తే లేకుండా డీజిల్ జనరేటర్లతో నడుపుతున్నారు. చూడండి, విద్యుత్ లేకుండా డీజిల్ జనరేటర్లతో నడుపుతున్నారు. అంటే దాని మీద ఎంత ఎక్కువ ఆదాయం ఉంటే విద్యుత్ కంటే ఖర్చు అయిన డీజిల్తో నడుపుతున్నట్టు. అది ఎక్కడో అడవిలో లేదు. అది ఆదిలాబాద్ అడవిలో, ఖమ్మం అడవిలో లేదు. హైదరాబాద్ రింగ్ రోడ్ని ఆనుకొని ఉంది. దానికి చుట్టూ కరెంట్ ఉంది, దాంట్లో కూడా కరెంట్ ఉంది మిగతా వాటికి వాడటానికి, క్వార్టర్స్కి మిగతా దానికి వాడటానికి. చూడండి ఇంత ఆశ్చర్యం. ఇంత జరిగితే ఇక ఇక్కడ ముఖ్యమంత్రి పరిస్థితి